ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే తొలిదంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో లైక్ చేయండి, వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల క్రిమి లేయరు అదేవిధంగా సూత్రాన్ని వర్తింపజేయలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసిందనమాట. ఓబీసీ విభాగంలో అమలవుతున్నటువంటి ఈ విధానాన్ని ఎస్సీ ఎస్టీ వర్గాలకు కూడా విస్తరించాలని దాఖలైన పిటిషన్ పైన కేంద్రం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. సో ఓబీసీలో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా మెరుగైన స్థితిలో ఉన్న వారిని గుర్తించి రిజర్వేషన్ల ప్రయోజనాల నుంచి మినహాయించడానికి క్రిమిలేయర్ విధానాన్ని ఉపయోగిస్తున్నారని, అయితే ఇదే సూత్రాన్ని ఎస్సీ ఎస్టీలకు వర్తింపజేయాలని కోరుతూ వచ్చిన పిటిషన్ను ఒకసారి తోసిపుచ్చిందనమాట. ఇదే సూత్రాన్ని ఎస్సీ ఎస్టీలకు వర్తింపజేయాలని కోరుతూ వచ్చినటువంటి పిటిషన్ను తోసిపుచ్చాలని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం అయితే ఆమోదయోగ్యమైన వాదనలతో కోరిందనమాట. ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష, వెనుకబాటుతనం స్వభావం ఓబీసీలతో పోలిస్తే భిన్నమైనవి కాబట్టి వారి రిజర్వేషన్లో క్రిమి లేయర్ పరిమితిని విధించడం సరికాదని కేంద్రం తరపున సమర్పించినటువంటి నివేదికలో తెలియజేశారనమాట. ఎస్సీ ఎస్టీల రాజ్యాంగబద్ధమైన హక్కులు, వారి సామాజిక సాధికారత కాపాడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది. నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో క్రిమి లేయర్ను అమల్లోకి తీసుకురావాలంటే దాఖలైన పిటిషన్ను కొట్టివేయాలన్నది కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి అయితే చేసింది.